రెవల్యూషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే నాకు ఇంక అంతకు మించి అద్భుతమైనటువంటి ఆయన ఉపన్యాసాలు ఈ కాన్సెప్ట్ మీద పెద్ద ఫీలింగ్స్ ఏం లేవు. ఏ రాజకీయ నాయకుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అద్భుతం. వెంకయ్యనాయుడు ఇంకా బాగా మాట్లాడతాడు, ఆయన సినిమాటిక్గా మాట్లాడతాడు, వెంకయ్యనాయుడు చక్కగా కన్స్ట్రక్టివ్గా మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ నేను ఆ యాంగిల్లో చూడను. ఒక రెవల్యూషనరీ పాలిటిక్స్ తీసుకొచ్చాడు అంటే ఏంటంటే అణగారిన వర్గాలకి ప్రత్యక్ష అవకాశాలు ఇవ్వడం అన్నటువంటిది, అది కూడా ఓసీల మీద బీసీలు పెట్టడం అనే ధైర్యం చేసి సాధించాడు ఆయన. ఆ తర్వాతన మళ్ళీ అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోచుకోలు ఉపన్యాసాలు చాలా చెప్తాం, మేము రేపు బీసీలకు అన్ని ఇస్తాం, ఇన్ని ఇస్తాం, అభివృద్ధి చేస్తాం అన్నటువంటిది. మధ్యలో చిరంజీవి మాత్రం అధికారంలోకి వస్తానన్న ఉద్దేశంతో రావడానికి మళ్ళీ అట్లాంటి ఒక ప్రయోగం చేశారు, సామాజిక న్యాయం అన్న పేరుతో 100 సీట్లు. కానీ ఆయన్ని నమ్మలేదు. ఆయనకి పడ్డ ఓట్లలో కాపు ఓట్లు ఎక్కువ, బీసీలకు ఆయన అవకాశం ఇచ్చారు. దాని వలన అక్కడ ఆయన నష్టపోయాడు. కాబట్టి ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ అట్లాంటి సాహసం చేసింది అధికారంలో ఉండి సాహసం చేయడం. అంటే కొత్తగా పెట్టిన పార్టీగా కాకుండా అధికారంలో ఉండి సాహసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ట్రిప్ ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ అధికారంలోకి రావడం.